వేసవికి ముందే విద్యుత్ కొనుగోలు భారీగా కొనుగోలు చేస్తున్నటువంటి డిస్కంలు రోజుకు సగటున 70 మిలియన్ యూనిట్లు 50 కోట్ల చెల్లింపు ఉత్పత్తి తగ్గుదల వల్లే బహిరంగ విపణిలో టాప్లో తెలంగాణ దక్షిణాదిలో ఏఈఎక్స్ విక్రయిస్తున్నటువంటి విద్యుత్తులో 90% కొనుగోలు మనవే అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అంటే ఈ వచ్చే సమ్మర్లో కరెంటు కోతలు చాలా బలంగా ఉంటాయనేటువంటి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు తీసుకెళ్తామో తెలుసా? ఈరోజు ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో సమ్మర్ స్టార్ట్ అవుతాయి. సో మే నుంచి అసలైన ఎండలు స్టార్ట్ అవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి ఈ 3 నెలల తర్వాత జరిగేటువంటి ఆ 3 నెలల తర్వాత సమ్మర్లో విద్యుత్ సంక్షోభం ఉంటుంది. ఇక్కడ విద్యుత్ రాదు అనే కొనలో బలంగా చర్చ తీసుకోవాలి. ఎందుకు తీసుకోబోతున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడానికి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. అందుకే ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే 24 గంటల కరెంట్ వచ్చింది, ఇప్పుడు సమ్మర్లో కోతలు బలంగా రాబోతున్నాయనే కొనలో ఇక్కడ వాళ్ళకు ఎక్కడైతే విద్యుత్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి ప్రజల్లో ఈరోజు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రౌండ్లో మండల్ లెవెల్లో ఏవైతే ట్రాన్స్కోలు లేకపోతే డిస్కమ్లో సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆ ఆఫీసుల ద్వారా ప్రజలకి సమ్మర్లో కాస్త కరెంటు కోతలు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రైతులకు ఆఫీసుల ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఇది 100% కన్ఫర్మ్. నేను ఒక సీనియర్ అధికారి, ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్కోలో ఉన్నటువంటి ఒక అధికారితో మాట్లాడినా. సార్ ఇట్లా కొంతమంది అక్కడ ప్రచారం జరుగుతూ ఉంది, విద్యుత్ కోతలు జరగబోతున్నాయి, ఏప్రిల్ మార్చిలో విద్యుత్ కోతలు బలంగా ఉండబోతున్నాయట. అక్కడ ఉన్నట్టు అధికారులు చెప్తానంటే చెప్పిండు క్లియర్గా. వాస్తవంగా సమ్మర్లో ఏ స్టేట్కైనా దేనికైనా సమ్మర్లో ఖచ్చితంగా విద్యుత్ కోతలు వస్తాయి. ఆ టైంలో ఏం చేస్తారంటే 2-3 నెలల ముందు నుంచే అక్కడ జరగబోయే కోతలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలును మనం ముందే చేస్తాం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. కొనుగోళ్ల విషయంలో చాలా స్పష్టత, క్లారిటీ వచ్చేసింది. మనకు విద్యుత్ కోతలు ఉండవు, ఏముండవు అని చెప్పేసి సీనియర్ ఆఫీసర్ ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఒక హై లెవెల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ విద్యుత్ సంబంధించినటువంటి డీల్స్ జరుగుతాయో అందులో ఉండేటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ నాతో చెప్పడం జరిగింది. ఏం లేదు, అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో వింగ్స్ గతంలో 10 సంవత్సరాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 24 గంటల పైన బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు చేస్తున్నట్టు కుట్ర చూడండి. ప్రతి దశలోనూ నిరుద్యోగుల విషయంలో భారీ కుట్ర చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు రైతు బంధు విషయంలో చేశారు, రైతు రుణమాఫీలో చేస్తూనే ఉన్నారు, అన్ని రకాల అంశాల్లో చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కూడా విద్యుత్ కోతలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవచ్చు అనేటువంటి ఒక భారీ కుట్ర ఈరోజు వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో దయచేసి దాని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.